అందరికీ నమస్తే అండి. ఈ దేశంలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వెసులుబాటు, ఉన్న ఫెసిలిటీ మరెవ్వరికీ ఉండదు. అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవడమే కాకుండా అక్రమాస్తుల కేసులో దాదాపుగా 10 ఏళ్లకు పైబడి బెయిల్ మీద 11 ఏళ్లకు పైగా బెయిల్ మీద బయట ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే. పోనీ బెయిల్ మీద బయట ఉన్న ఇక్కడ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే కనీసం బెయిల్ కండిషన్స్ కూడా ఆయన ఫాలో అవ్వట్ల. అంటే ప్రతి వారం ఆయన కోర్టు విచారణకు హాజరవ్వాలి, వెళ్ళట్లా. పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టట్లా. అంటే బెయిల్ ఇచ్చినప్పుడు ఆ 2013 సెప్టెంబర్ నెలలో ఎప్పుడైతే ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చిందో సుప్రీంకోర్టు, అప్పుడు పెట్టిన ప్రధాన కండిషన్స్ ఇవి. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరవ్వాలి, సంతకం పెట్టాలి. కానీ ఆయన ఫాలో అవ్వట్లేదు. ప్లస్ పైగా ఆయన మీద నమోదైన ప్రతి కేసులో కూడా యావరేజ్గా ఒక్కొక్క కేసులో 300కు పైగా వాయిదాలు పడ్డాయి. సో అందుకే దీని మీద రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో విచారణ జాప్యం అవుతోంది, కావాలని లేట్ చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో మీరు కోర్టును మార్చండి, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి, లేదా మీరే టేకప్ చేయండి, ఏదైతేనే ఆ కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో సుప్రీంకోర్టులో వేస్తే దాని మీద విచారణ సాగుతూ ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐని అడిగింది, ఏమయ్యా అసలు ఏంటి ఇంకా ఎన్ని రోజులు మీరు ఎందుకని విచారణ ఇంత లేట్ అవుతోంది అని అడిగితే సిబిఐ అండ్ ఈడీ వాళ్ళు చెప్పాల్సిన సమాధానం వాళ్ళు చెప్పారు. ఒకటి, చాలా కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు, అందుకు లేట్ అవుతున్నాయి. 2, చాలా కేసులు పదే వాయిదాలు పడుతున్నాయి, ఆయన విచారణకు రావడం లేదు, అందుకు లేట్ అవుతున్నాయి. 3వదేమో అంటే రకరకాల కారణాలు చెప్పారు. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సరే ఆయన మీద ఉన్న కేసులు మొత్తం ఒక టేబుల్ ఫార్మాట్లో ఇవ్వండి, ఏమేం కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ప్రస్తుతం పురోగతి ఎలా ఉంది, ఏ కేసు ఎన్నిసార్లు వాయిదా పడింది, ఏ కేసులో ఎన్ని డిశ్చార్జ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి, ఏ కేసులో బెయిల్ ఉంది, ఏ కండిషన్లో ఉంది, ఇదంతా కూడా మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి సిబిఐకి ఈడీకి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో అఫిడవిట్ రూపంలో మీరు ఇచ్చే పట్టిక చూసిన తర్వాత ఏం చేయాలో మేము చెప్తాము అని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. ఇది తదుపరి విచారణ డిసెంబర్ 3వ తేదీకి అంటే 11 రోజుల తర్వాతకు వాయిదా పడింది. మొత్తానికి దేశంలో అక్రమాస్తుల కేసులో, తీవ్రమైన నేరాభియోగాలు నమోదైన కేసులో సిబిఐ అండ్ ఈడీ, మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో లాంటి పెద్ద కేసులు నమోదైన జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మరే వ్యక్తి లేరు. బెయిల్ మీద బయట ఉండడం, బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడం, ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరవ్వకపోవడం, 100ల కొద్దీ వాయిదాలు పడుతుండడం, ఆయన కోర్టులేవి ఆయన జోలికి రాకపోవడం. ఆయన అందరినీ అంటారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని. వ్యవస్థలను ఎంత మేనేజ్ చేయకపోతే ఎంత వెసులుబాటు ఉంటుంది చెప్పండి. సో మరి వ్యవస్థలు ఏదో ఒక దశలో దీన్ని అడ్డుకోవాలిగా. సో అదే ఈ అడ్డుకునే దశ బహుశా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనుకుంటున్నా. సుప్రీంకోర్టుకి ఈ నిజాలన్నీ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఏ కేసులో ఎన్నాళ్ళు బెయిల్ మీద ఉండొచ్చు, ఏ కేసులో ఏం జరుగుతుందనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి దీన్ని కంపేర్ చేసుకొని ఏమైనా తీర్పిస్తారా ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ.